అంటే చాలా ముఖ్యమైనటువంటిది. మేము అసెంబ్లీలో మాట్లాడడం లేదని మా మీద చాలా ఒత్తిడి ఉంది రైతుల నుంచి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టి పెట్టవలసినటువంటి అంశం వర్జీనియా పొగాకు బర్లీ వేసినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రశ్నకు సంబంధం లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకురావాల్సినటువంటిది. బర్లీ వేసిన రైతులు గత 2-3 సంవత్సరాలుగా బర్లీ వేసి రేటు ఉన్నందున బర్లీ పొగాకు ఎక్కువగా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేక ధర బాగా తగ్గిపోయి 4-5 వేల రూపాయలు పడిపోయినందువలన బర్లీ వేసిన రైతులు కౌలుకు 30,000-40,000 రూపాయలకు తీసుకొని బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో బాగా డిమాండ్ ఉంది కాబట్టి వేశారు అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష 12,006 కోట్ల రూపాయలు ఎగుమతులు కూడా అవుతున్నాయి అధ్యక్ష. వర్జీనియా పొగాకు కానీ బర్లీ పొగాకు కానీ 12,006 కోట్ల రూపాయలకు 23-24 సంవత్సరంలో ఎగుమతులు కూడా జరిగినాయి అధ్యక్ష. ఈ బర్లీ పొగాకుని విదేశీ సిగరెట్లలో కూడా ఎక్కువ వాడటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా క్యాన్సర్ లాంటివి ఉన్నాయి అనేటువంటిది నిషేధించాలనేటువంటిది ఉంది కానీ అధ్యక్ష ప్రభుత్వం పొగాకు పంటను ఇంతవరకు నిషేధించబడలేదు అధ్యక్ష. దానివల్ల రెండవది అధ్యక్ష, దీని మీద ఎక్సైజ్ ఆదాయం కూడా 72,788 కోట్లు వచ్చింది అధ్యక్ష. 22-23 సంవత్సరంలో 72,788 కోట్లు ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష. విదేశీ మార్గ ద్రవ్యం కూడా ఎక్కువ వస్తూ ఉంది అధ్యక్ష. బోర్డు గుంటూరులోనే ఉంది అధ్యక్ష. బోర్డు మాత్రం ఈ బర్లీ రైతులను పట్టించుకోవటం లేదు. బేరన్ పొగాక్కి, దొర పొగాక్కి, వర్జీనియాకి లిమిటెడ్గా పర్మిషన్స్ ఇస్తున్నారు అధ్యక్ష. కానీ ధరను నిలబెట్టేటువంటి దాంట్లో ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి బోర్డు కంపెనీలు రైతులను పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ పొగాకు కంపెనీల వాళ్ళని టొబాకో బోర్డు వాళ్ళని పిలిచి బోర్డు పరిధిలో లేకపోయిన అధ్యక్ష. ఎందుకంటే నేను ఇంత సీరియస్ ఇష్యూ, రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలని, బర్లీ రైతులను ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ వ్యవసాయ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వ్యవసాయం గురించి మనం చాలాసార్లు సభలో కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష. రైతుకి పెట్టుబడి బాగా రావటం, పంటకు గిట్టుబాట్లు లేకపోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం పెట్టుబడి సాయం తగ్గించి ధరలు అధికంగా వచ్చే విధంగా ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయానికి సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వ్యవసాయం తక్కువ పెట్టుబడి రావాలంటే తప్పనిసరిగా యాంత్రీకరణ అవసరం అధ్యక్ష. ఈరోజు లేబర్ దొరకటం లేదు. లేబర్ దొరికినా విపరీతంగా లేబర్ ఛార్జీస్ ఉన్నాయి. దీనివల్ల పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. అందుకే 2014-19 అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది యాంత్రీకరణ అని చెప్పి ఆ 5 సంవత్సరాల అధ్యక్ష 3.27 లక్షల మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టి యాంత్రీకరణకి సహాయం అందించారు అధ్యక్ష. ఆ రోజు రైతు రథాలు కానీ ఏవైతే ఇప్పుడు సభ్యులందరూ అడిగారో అన్ని ఐటమ్స్ కూడా పెట్టి 5 సంవత్సరాల్లో 1,227 కోట్లు 3,27,000 మందికి ఇచ్చాం అధ్యక్ష. 2019లో అధికారం మారింది. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు ఈ పథకంకి పూర్తిగా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. 2 సంవత్సరాలకి 367 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా ఇండివిజువల్స్కి ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ హైర్ సెంటర్స్ అని పెట్టి వాళ్ళ సొంత కార్యకర్తలకి ఈ ట్రాక్టర్స్, ఈ ఇంప్లిమెంట్స్ అన్ని ఇచ్చారు అధ్యక్ష. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 367 కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి ట్రాక్టర్స్ కానీ ఈ ఇంప్లిమెంట్స్ కానీ ఎక్కడున్నాయంటే ఒక్క రైతు భరోసా కేంద్రం దగ్గర కూడా లేదు అధ్యక్ష. ఇవన్నీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ పెద్ద నాయకుల ఇంట్లోనూ కార్యకర్తల ఇంట్లో ఉంటే ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చి అవన్నీ మళ్ళీ తీసుకురమ్మని చెప్పి మళ్ళీ ఆ సెంటర్లో పెట్టమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష.